నా రాత పాడవడా. అందరికి భగవంతుడు మంచిగా రాస్తే నా రాత ఎట్లా రాసి పాడేయండు. ఏడు కాకుండా అయిపోయినా బతుకు అందరూ మంచిగా మొగలతో సంసారం చేసుకుంటుంటే నేను అదొకరు కొంపల పడి సావడే. ఛీ, మంచిగా ఎద్దోలే తిరుగుతాండు, మొద్దోలే తింటాండు కావచ్చు. నల్ల ఒక ముండ కొడుకు. బుజ్జి ఏంది బుజ్జి అనేమో వచ్చినావు, మళ్ళీ ఎందుకు వచ్చినావు? అబ్బా గట్ల కాదే, మొగడు పిల్లం అన్న కాడ లొల్లిలు కావా. ముత్తంతా లొల్లి పెట్టినందుకు అవ్వగారింటికి వస్తే ఊళ్ళే నా ఇజ్జది పోతుంది. అమ్మలక్కలంతా పిల్లలు ఎల్లగొట్టిండు, ముద్దలు తింటాండు, ఎద్దుల వంటానని నన్ను ఆడిపోసుకుంటారే. అబ్బో గిప్పుడు సిగ్గుమానం వచ్చిందా మొగడా నీకు? పెండ్లం మొగడు అన్నాక లొల్లి పెట్టుకోరా అని మాట్లాడతారు. మరి పెండ్లం అన్నం కూడా తిడితే వాడితేంది? నడు నీ అవ్వగారింటికి అని మాట్లాడితే కదా వచ్చినా. కాదే, తాగినాక ఏదో కోపంలో నిన్నన్నా, అట్టప్పుడు నిన్నొక్క ముచ్చటన్నా, నిన్ను ఎంత మంచిగా చూసుకుంటానా, నీవైనా నాకు ఎంత ప్రేమ ఉంటుంది నీకు తెలియదా? ఓ బహు ప్రేమ నీ ప్రేమ. తాగినాక ఒక ముచ్చటంటే నేను పడాలి గాని మరి నాకు కూడా గింతంత సుక్క పోసిస్తే తప్ప అద్దాన పడుతుంది. నేను తాగి నిన్ను నాలుగు అంతా ఏర్పడుతుంది కదా. ఆడోళ్ళు ఎవరన్నా తాగుతారా అనే, మొగోడు బయటికి అయ్యి ఎద్దోలే కట్టం చేసి వస్తే కాళ్ళెక్కలు గురితే బుత్తంత అంటే బుత్తంతే సుక్కేసి పండుకుంటాడు. గంత మాత్రానికే నువ్వు తాగుతానవా, నువ్వు కక్కుతానవా, పక్కలు ఉచ్చబోతానవా అని మంది ముంగట ఇజ్జత్ ఇస్తే మొగోడిని నా విలువ ఉంటుందా అనే రజని? అవును, ఆడోళ్ళు తాగొద్దు మొగోళ్ళే తాగాలని ఏ రాజ్యాంగంలో రాసింది సారు? గిది నీకు రాజ్యాంగం ఎందుకే? నువ్వైనా కట్టం చేస్తానవా, తింటానవు పంటానవు అగో అగో గా మాట అంటేనే మరి నేను లొల్లి పెట్టుకున్నా. నేను ఏదో అట్టుటిగా నాకు గింతంత పోతావా అన్న, నువ్వేమంటావా అని. గా ఇంత దానికే నువ్వు నా మీద లొల్లి పెట్టుకొని ఎట్లా పడితే అట్లా కొట్టి నా అమ్మగారింటికి పంపినావు. పోయిగా నేను రాను. అబ్బా ఇక ఇంకొకసారి నేను కొట్టగాని ఇక నువ్వు రా, పోదాం. నువ్వు లేకపోతే నాకు తాగింది ఎక్కుతలేదు, మంచం మీద వంట నీరు పడతలేదే. అంటే ఇప్పుడు నేను లేకపోతే తాగింది ఎక్కలేదని రమ్మంటాను. నేను లేకపోతే మంచిగా అనిపిస్తలేదని కాదు. చీచి, నువ్వు గట్ల అపార్థం చేసుకోకు, అన్ని అపార్థాలే చేసుకుంటావు. నా ప్రేమ నీ మీద అర్థమైతలేదే. నాకు నీ మీద ఎంత ప్రేమ ఉన్నదో నీకు తెలుస్తలేదు. నువ్వు నిజంగా ఎడతానవా? సరే ఏడవకిగా. నువ్వు నన్ను ఆ రోజు గంత మాట అనే వరకు నాకు బాధ అనిపించింది. సరే మా వాళ్ళు వచ్చినాక ఉండి తీసుకుపోదువుతి. అబ్బా మీ వాళ్ళు వచ్చినాక మళ్ళా వాళ్ళతో పెద్ద లొల్లి రామాయణం ఎందుకు, ఇంటికి పోదాంపా. సరే ఈ ఎల్లిపాయలు ఇంట్లో పెట్టి పోదాంతి. సరే మరి రాపో, నా బంగారు మంచిది. మరి ఏమనొద్దు నన్ను ఎప్పుడు. అవ్వతాడు నిన్నేమన్నా అంటే చెప్పుతాను కొట్టు, నేను అననేనా రామా ఆడన్నారు. లొల్లి అయినా కూడా 2 మాటలు లేదు తట్టిన కరిగిపోతారు ఆడళ్ళ మనసుకు, అంతే. మొగడా పోదామా ఇక మన ఇంటికి? దాదా పోదా. ఇల్లు ఏమన్నా కానీ ఎవరం ఏమన్నా కానీ మీ అవచ్చాక చూసుకుంటారు పారాదు.